ఒళ్ళొసగు వర్షమొక 2 మాసములు వసుధయొసగును సత్యమొక 3 మాసములు పశువులొసగు క్షీరమొక 4 మాసములు కర్ణుడొసగును దానము ప్రతిదినము కర్ణుడొసగును దానము ప్రతిదినము సిగ్గు చెయరు పెక్కి చెలువల బుగ్గలే దేశ దేశములు నడిచి ఎరుపెక్కి పాందుల పాదాలే చింతనలో క్రాగి ఎరుపెక్కి సిద్ధుల చిత్తములే దానములొసగి అరిగి ఎరుపెక్కి కర్ణభూపతి కరయుగళమే దానములొసగి అరిగి ఎరుపెక్కి కర్ణభూపతి కరయుగళమే ఎవరి బాలుడు? దేవా, ఈ చిన్నవాడు పాఠశాలను తగులబెట్టబోతున్నాడు. మా రాక చూచి పరిగెత్తాడు. మేం వెంటాడినా పట్టుబడక సభలోకే వచ్చేశాడు. మన్నించండి మహారాజా. నాయన రాయిటు, భయపడకు రాయిటు. నీ పేరేమిటి? నా పేరు మేఘనాథుడు. ఎవరు నీవు? అదేమో తెలీదు. ఏమిటి నువ్వనేది? నా అమ్మ ఎవరో ఎక్కడుందో నాకు తెలీదు. అమ్మా, అదే నాకు తెలీదు. నీకే కాదు బాబు, నాకు. మీ తండ్రి? తల్లి ముఖం తండ్రి ముఖం నేను ఎరగను. ఇరువురు మరణించారా? ఏమైనారు? నా సంగతే మర్చిపోయారు. కారణం తెలీదు. నేనే చెడ్డవాడినో వారే చెడ్డవారో. ఆహా, చూశారా? తల్లిదండ్రులకై ఈ పశువాని హృదయం ఎంత అల్లాడనిచూ ఇంత హృదయ విదారకంగా వాపోతాడు. అనాథ బాలక, నాకు తమ్ముడవురా. అయితే మరి పాఠశాల తగులు పెడితే పాపము కదా. నీవిలా చెయ్యడం న్యాయమా? ఆ వివేక శూన్యులే నేను ఈ పని చేయడానికి అసలు కారకం. ఏమిటి నువ్వనేది? నాకేమీ తెలియడం లేదు. నేను బాలుడను. బడికి పోవలసిన వయసే. చదువు మీద ఆశతో పలు పాఠశాలల వద్దకు పోయాను. లోనికే నన్ను రానివ్వల. ఏ? మాతాపితలు లేని అనాథము, కులహీనుడు కులీనులతో చదువుట మహాపరాధము, పాపము అని నన్ను బయటికి గెంటి వేశారు. ఘోరము. నిజమే. ఆ ఘోరం మీ రాజ్యంలో తుడిచివేద్దామనే నేను ఇంతకు తలపడ్డాను. ఇది నేరమా? కాదు, నేరమే కాదు. బాలక,
రాజుకే బుద్ధి గరపగల విజ్ఞానివి నీవు. ఒక అమాత్యవరుని మేధా సంపద, ఒక అమాత్యవరుని మేధా సంపద. నీ బోటి అనాథుల కొరకు ఒక రాజు దేశంలో చేయవలసిన ముఖ్య విధులు నీ అఖండ ప్రతిభతో బోధించినావు. ఇక నోటుపాట్లు రాకుండా చూసుకోగలను. ఇప్పటికి నన్ను మన్నించు. మేఘనాథ్, నీకిష్టమైన పాఠశాలకు నిన్ను నేనే పంపగలను. రాజా, దైవం నా వెంటరా. సహస్రహస్తములు సాగి విలసిల్లు తల్లి కాపాడు, కర్ణ పొంగు చిరునవ్వు చింది ఇరులు మాపు తండ్రి కాపాడు. సదనంబు పరిమళించగా జగతి నేలు స్వామి కాపాడు, నశ్వరమగు భూత కోటి నల్లా నవకాంతి విభూ కాపాడు. జ్యోతి వై హృదయములో తులగించుచ్యుతి కాపాడు, చెడురాగ్ని జ్వాలలు దాచి చల్లని వెలుగై కాపాడు. సృష్టికే మూలమౌ దేవా ఆదిత్య నీవే కాపాడు, కలకాలం నీ విశ్వమును కాపాడు భానుమూర్తి. ప్రభు, ఎవరో ఒక ముదుసలి యాచనకై వచ్చినాడు. తమ దర్శనం కోరుతున్నాడు. కర్ణ, వచ్చినవాడు వట్టి యాచకుడు కాడు. అతడు ఇంద్రుడు. తన అంశమైన అర్జునుని రక్షించుటకై నీ కవచ కుండలములో యాచింపవచ్చియున్నాడు. ఈ సురపతి వంచనకు బలి కావలదు. నీ సహజ కవచ కుండలములు ఉన్నంత వరకు నిన్నెవ్వరూ జయించలేరు. వాటిని నీవతనికి దానమిచ్చినతో ఆ దానమే నీ ప్రాణానికి హానికరం కాగలదు. నమస్కారం భూసురా. నమస్కారం భూవరా. ఏది అర్పించు, ఏ విధి అర్పించు, ఎవరైనా తలచు ముందే ధనమునర్పించు, ధాన్యమునర్పించు, బంగారు భూములొసగు భవనాలర్పించు, ఇవి అవి అననేలా ఈ దానకర్ణుడు తనుగా అర్పించు, తన ప్రాణము తానే అర్పించు, దయానిధియై వయోవృద్ధులు పాపం.
బాధపడక ఇచ్చోట విశ్రమించి మార్గాయాసం తీర్చుకుని వచ్చిన కారణం సెలవీయండి. భూవరా, సౌఖ్యానికి నాకు అన్ని అవకాశములున్నాయి. అయినను నాదొక చిన్న కోరిక. నాకు లభ్యం కానిదొకటి తమరు ప్రసాదించవాలి. లేదను మాటయే ఎరుగని తమ దానం పొందిన ఇరువురికి పేరు ప్రతిష్టలు సుస్థిరమగునని అభిలాషే కదా. అడగండి. తమ దేహాన్నంటి ఉన్న కవచము, చెవులను అలంకరించిన కుండలము ప్రసాదించవాలి. అందుకు అభ్యంతరముందున దేహాన్నంటి ఉన్న కవచము, చెవులను అలంకరించిన కుండలములు. భూవరా, ఈ హాసము అభ్యంతరాన్ని సూచించుతున్నదా? అంగీకారాన్ని సూచించడము లేదు. ఏదో కలవరం కలిగిస్తున్నది. కలవరం? అది నేను నమ్మలేను. కారణం భయకలవరములు మీకు చాలా దూరం. ఎందుకు తమరు అలా అంటున్నారు? సడలిన దేహం, తీరని దాహం, భూసుర వేషము, అందు నిగూఢమైన భయంకర మోసము. వేషమా? ఏమిటంటున్నారు? నేను వేసింది వేషమా? నా సముఖాన వేషం అనవసరం. అయినను ఏదో పవిత్ర కర్తవ్యము తమచే ఈ బ్రాహ్మణ వేషము వేయించి ఉండవచ్చును. కర్ణా, దేవేంద్ర, సురలోకాధిపతి, దేవేంద్ర, దేవేంద్ర, ఎందుకీ పరీక్ష? అడిగిన లేదను వాక్యేరాని ఈ మానవునికి దైవ దర్శనమే భాగ్యమే, సర్వస్వము వసంగనే సిద్ధమేని కేవలం అలంకారప్రాయమైన ఈ కవచకుండలాలిచ్చుటకు మారు పలుకుతున్నా. ఇదిగో. సూర్యదేవ, కన్నా, నీవు దైవ సమానుడవు. ఆహా, దేహాన్నే ఛేదించి దానమిచ్చిన మానవోత్తమ. ఈ దాన ఫలితంగా సంక్రమించిన ఈ భయద వికృత రూపం పోయి నీ పూర్వ సుందర రూపం పొందెదవుగా. నీకో రహస్యం వివరిస్తాను విను. నీకు నేను ఉపదేశించిన బ్రహ్మాస్త్ర ప్రయోగం అన్ని అస్త్రాల కన్నా మిన్నయ్యనది. దానితో నీకు దిగ్విజయం నిశ్చయం. సాక్షాత్తు దేవుడే ఎదుటి నిలిచిన ఆ అస్త్రం నుంచి తప్పుకొనుట సాధ్యము కాదు. కానీ ఈ దివ్యాస్త్రం నీ ప్రాణం రక్షించుకునే అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఉపయోగించవలనని నియమం.